మోడలింగ్ వచ్చిన తర్వాత హ్మ్. అక్కడ ఎలాంటిది ఫేస్ చేశారు? అంటే మోడలింగ్ అంటే ఎలా ఉంటుంది? కొంతమందికి భయముంటుంది. కొంతమంది హ్యాపీగా హ్మ్. వెళ్తుంటారు. అక్కడ మనం సక్సెస్ అవుతామా? లేదా? హ్మ్. రిజెక్ట్ అవుతామా? రకరకాల డౌట్స్ ఉంటాయి. మీరు అవును. ఆల్రెడీ ఇక్కడ జాబ్‌ని వదిలేసి వెళ్లారు. రైట్. సో, అక్కడేమన్నా రిజెక్షన్స్ గాని మీరు బాధపడ్డ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మోడలింగ్‌లో? డెఫినిట్‌గా అండి. ఐ హ్మ్. మీన్ బట్ ఇట్స్ వెరీ న్యాచురల్ నో ఆ! అండ్ ఇన్‌ఫాక్ట్ మిస్ ఇండియా ఆడిషన్ కూడా నేను ఫస్ట్ 2019లో చేశాను. 2019 ఐ క్వాలిఫైడ్ ఓహ్! అండ్ దెన్ ఐ డిడ్ంట్ మేక్ ఇట్ త్రూ టు ద నెక్స్ట్ రౌండ్. హ్మ్. దట్ ఈస్ లైక్ ఎ రిజెక్షన్ అనుకోండి. హ్మ్. బట్ అప్పట్లో నేను ఏదో ఒక పట్టుదలతో నేను గెలిచేయాలి హ్మ్. అనే ఒక జోన్‌లో వెళ్ళలేదు. హ్మ్. ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దాం, చూద్దాం. హ్మ్. ఎనీవే జాబ్ ఉంది. హ్మ్. రిటర్న్ వచ్చి వర్క్ ఆ! చేయాల్సిందే. సో, అలా ఆడుతూ పాడుతూ వెళ్ళాను. అందుకే ఆ రిజెక్షన్ మరీ అంత తగల్లేదు హ్మ్. నాకు. ఐ థింక్ ఓవర్ టైమ్ యాస్ యూ సెడ్ ఈ ఇండస్ట్రీయే ఇట్స్ అ బ్యూటీ ఇండస్ట్రీ రైట్? ఓహ్! అండ్ ప్రతి చిన్న విషయంని హ్మ్. మాగ్నిఫై చేసి, క్రిటిక్ చేసి that's how it's హ్మ్. running and it's very normal right? హ్మ్. Because it's a visual industry. ఏమి కనిపిస్తుందో దాన్నే మనము టేక్ ఇన్ చేస్తాము, క్రిటిక్ చేస్తాము. సో యాహ్! A lot of times, right అండి? You audition, you don't get selected. Part of the process. అంటే ఒక రిజెక్షన్ తర్వాతే సక్సెస్ వస్తది అంటుంటారు చాలా మంది. మేబీ మీ లైఫ్‌లో కూడా అదే అయిందేమో. 100% అంతేగా? అండి. యాహ్! యాహ్! హ్మ్. ఒక మంచి కోట్ చదివాను ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌లీ. ఇట్ హ్మ్. సేస్ కీప్ రోలింగ్ ద డైస్ అంటిల్ యూ గెట్ 6. హా! మనం రోజు మన ప్రయత్నాలు చేస్తూ చేస్తూ. వెళ్ళాలి. హ్మ్. అండ్ ప్రతిసారి 6 పడుతుందని గ్యారంటీ లేదు రైట్? హ్మ్. హార్డ్ వర్క్, హార్డ్ హార్డ్ వర్క్, వర్క్. హార్డ్ వర్క్. హ్మ్. 6 కొడితే యెస్. అంటే